హలో టెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈరోజు కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చూడండి చూసారు. ద మూన్ వాజ్ బ్రైట్ అండ్ వీ కుడ్ సీ అవర్ వే. పై భాగంలో రెండు వాక్యాలు ఉన్నాయి కదండి. ద మూన్ వాజ్ బ్రైట్, వీ కుడ్ సీ అవర్ వే. పై వాక్యాల్లో రెండు భాగాలు ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను కలిపే కంజంక్షన్ సముచ్చయం అన్నమాట. అది ఏంటది? అండ్ అనే పదంతో కలపబడి ఉంది. ప్రతి భాగంలో ఒక సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఇక్కడ ఈ భాగంలో సబ్జెక్ట్ మూను సబ్జెక్ట్ ఉంది. ఒక ప్రెడికేట్ కూడా ఉంది. ప్రతి భాగాన్ని కూడా వాక్యము అని అంటారు. దీన్ని వాక్యమే అంటారు, దీన్ని వాక్యమే అంటారు. నెక్స్ట్, ఇలా ఏర్పడిన చిన్న వాక్యము పెద్ద వాక్యంలో ఒక భాగంగా ఉంటుంది. అవును కదా. చిన్న వాక్యాన్ని క్లాజ్ అంటారు. ఇక్కడ చిన్న వాక్యం ఉంది క్లాజ్. వీ కుడ్ సీ అవర్ వే అనేది క్లాజ్ అనమాట. ఓకేనా? ఓకే. ప్రతి క్లాజ్ దాని వరకు అది ఒక చిన్న స్వతంత్ర భావాన్ని కలిగి సంపూర్ణంగా ఉంటుంది. చూడండి, ఇది వీ కుడ్ సీ అవర్ వే, ఇది సంపూర్ణంగా ఉంది వాక్యం. దీనిలో మిస్ అయింది ఏది లేదనమాట. ప్రతి వాక్యము సంపూర్ణంగా ఉంది. ద మూన్ వాజ్ బ్రైట్ అనేది అంతే, వీ కుడ్ సీ అవర్ వే అనేది కూడా అంతే సంపూర్ణంగా ఉంది. అంటే అది కంప్లీట్ సెంటెన్స్గా కనిపిస్తుంది అనమాట మనకి. ఈ వాక్యాన్ని ప్రిన్సిపల్ క్లాజ్ అంటారు. ఈ వాక్యం అంటే ఇది ఈ వాక్యం మెయిన్ వాక్యం. ద మూన్ వాజ్ బ్రైట్ అండ్ వీ కుడ్ సీ అవర్ వే అనేది సంపూర్ణ వాక్యంగా కలిగి ఉందన్నమాట. ఈ వాక్యాన్ని ప్రిన్సిపల్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అని పిలుస్తారు. ప్రిన్సిపల్ క్లాజ్ అన్న మెయిన్ క్లాజ్ అని ఒకటి. రెండో వాక్యాన్ని మెయిన్ క్లాస్తో రూపొందించబడింది కావున దీన్ని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇదనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తు ఏంటంటే అండ్ అనేది మాత్రం అండని ఒక వాక్యాన్ని అండనే కంజంక్షన్తో కలిపితే అది కాంపౌండ్ సెంటెన్స్ అనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది ఒక బండ గుర్తు అనమాట అండ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకొంతమంది డిఎస్సి అభ్యర్థులకి అర్థమవుద్ది. థ్యాంక్ యూ.